ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిః సిద్ధసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే స్వామి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహావిఘ్నేశ్వర దేవతాభ్యో నమః. ఓం హరికంకకన్మేజాభిషే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక విబంధన ఉద్యోగముక్షేయ మామృతాతో. భద్రమునికి నమస్కారం అండి. ఈ ఆలయం శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొని వచ్చారండి. కాశీ నుంచి తీసుకొని వచ్చినప్పటికీ ఆలయం అనేది ఇంకా పునర్నిర్మాణం జరగలేదు. అందువల్ల ఈ శివలింగాన్ని అప్పటికప్పుడే ఒక బావి తవ్వించి అక్కడ స్వామి నుంచి ఈ ఆలయం కట్టించిన తర్వాత స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ ప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి కూడా ప్రతి ఆలయంలో కూడా భక్తులు ఎవరైనా గానీ బయట గర్భగుడిలోకి లోనికి ఆహ్వానించకుండా బయట నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఇది. ఈ స్వామి ఆలయం మొత్తం ప్రతి ఒక్కరు కూడా భక్తులు తమ చేతులతో స్వయంగా అభిషేకాలు చేసుకుంటూ ధరిస్తూ ఉన్నారండి. ఈ మహిమాన్వితమైన శివలింగాన్ని ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి అయినప్పుడు, ప్రతి సోమవారం అయినప్పుడు, ప్రతి రోజు కూడా వచ్చి జలాభిషేకం, క్షీరాభిషేకం, స్వామికి పంచామృత అభిషేకాలతో పాటు విశేషమైన అభిషేకాలు, రుద్రాభిషేకాలు, మహాయాగం, బిల్వార్చన, జలాభిషేకాలు అన్ని కూడా విశేషంగా ఈ స్వామికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. కావున భక్తులు ప్రతిరోజు కూడా భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంటది. మహిమాన్వితమైన శివలింగంగా ఈ బొబ్బిలి గ్రామ ప్రజలందరూ కూడా చాలా నమ్ముతారండి. అమ్మా, ఈ అదే మీకు చెప్తూ వస్తున్నాం కదండి. స్వయంగా స్వామికి భక్తుల చేత అభిషేకం చేయించుకోవచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళని. అందుకు స్వామికి వచ్చిన భక్తుల వల్ల ఏ ఇబ్బంది కలగకుండా స్వామికి వాళ్ళు చేయగాని ఏమైనా అభిషేకాలు వస్తువులు గానీ తాకకుండా నాగబంధం పెట్టి అక్కడి నుంచి స్వామికి అభిషేకం చేస్తే ఇటు భక్తులు కూడా తప్పు జరగకుండా అక్కడ స్వామికి కూడా భద్రత కల్పించే విధంగా ఎప్పుడు కూడా 365 రోజులు కూడా స్వామికి నాగబంధం ఉంటూనే అభిషేకాలు చేస్తూ ఉంటామండి. అమ్మా, లింగం పక్కన ఈ పాము ఆకారం ఇది సర్పం అని అంటారండి. ఈ కాశీ విశ్వేశ్వర ఆలయంలో తప్ప ఎక్కడ కూడా సర్పం ఎప్పుడు కూడా ఆకారం ఎక్కడ మీకు కనిపించదు. ఇది ఒక రకంగా మా ఆలయ విశిష్టతలో ఒక భాగం కూడా. స్వామికి అభిషేకంతో పాటు అతని సర్పం కూడా ఇక్కడ అభిషేకం అవుతూనే ఉంటుంది. కావున భక్తులు ఈ స్వామికి, వినాయకుడికి, సర్పంకి ఏకకాలంలోనే 3 అభిషేకాలు కూడా ఒకేసారి జరుగుతాయి. ఆ జరిగిన తీర్థాన్ని ప్రసాదంగా భక్తులందరికీ ఇస్తూ ఆ తీర్థాన్ని శిరస్సుపై కూడా జల్లి వాళ్ళ ఒంట్లో ఉన్న ఏ దోషాలైనా కూడా ఈ శిరస్సు మీద జరిగిన ప్రసాదం తీర్థం ప్రకారంగా భక్తులకి ఏమైనా కోరికలు ఉన్నా లేకపోతే వాళ్ళకి అనారోగ్యమైనా ఏదైనా గానీ ఆ స్వామికి, వినాయకుడికి, సర్పానికి ఏకకాలంలో జరిగిన అభిషేకం తీర్థంగా ఇచ్చి ఆ తీర్థాన్ని శిరస్సు పైన జల్లడం వల్ల వాళ్ళు ఎన్నో సమస్యల నుంచి బయటపడుతూ వస్తున్నారంటే. స్వామికి ఏకకాలంలోనే వినాయకుడికి, శివుడికి, సర్పానికి ఒకే సమయంలో భక్తులు 3 విగ్రహాలకి కూడా 3 స్వాములకి కూడా అభిషేకం ఇక్కడ జరగడం ప్రసిద్ధి అండి. ఇక్కడ ఇలా సర్పం వినాయకుడు, లక్ష్మీ కింద సర్పం. Please follow and subscribe Mantra Media.